పేలుతున్న మిసైల్, మూసుకుపోయిన జలసంధి, ఆగిపోయిన నౌకలు, చమురు, గ్యాస్ కరువులు. ఇరాన్ యుద్ధం మొదలయ్యాక కనిపిస్తోంది ఇదే. అయితే అంతకు మించి ప్రమాదం ఉందుందా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. మన జీవితంలో భాగమైన ఇంటర్నెట్ యుద్ధం కారణంగా డేంజర్లో ఉంది. అసలు ఇరాన్ వార్కు ఇంటర్నెట్కు సంబంధం ఏంటి? హర్మూజ్ కింద అసలు ఏం జరుగుతోంది? ప్రపంచాన్ని, మరి ముఖ్యంగా భారత్ను వెంటాడుతోన్న భయం ఏంటి? పెట్రోల్, గ్యాస్ మాత్రమే కాదు, ఇంటర్నెట్పై కూడా యుద్ధం ఎఫెక్ట్. ఇరాన్ చేతిలో ఇంటర్నెట్ అస్త్రం. ఇంటర్నెట్కు కీలకంగా హర్మూజ్ జలసంధి. వార్కు ఇంటర్నెట్కు సంబంధమేంటి? యుద్ధం ముదిరితే ఇంటర్నెట్ ఢమాలేనా? అదే నిజమైతే జరగబోయే ప్రమాదమేంటి? భారత్ను భయపెడుతున్న విషయమేంటి? ఇప్పుడు భారత్ ముందున్న మార్గాలేంటి? అణుబాంబుల్లా నాశనం చెయ్యదు, ప్రాణాలు తీయదు, బతుకులను తలకిందులు చేస్తుంది. న్యూక్లియర్ బాంబు కంటే డేంజర్. సమాచార వ్యవస్థ ఆపేస్తే జరిగేది ఇదే. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బీభత్సంగా సాగుతున్న వేళ ఇప్పుడు వినిపిస్తున్న భయాలివి. ఇరాన్ చేతిలో ఇంటర్నెట్ అస్త్రం ఉంది. యుద్ధం మరింత ముదిరితే ఆ ఆయుధం ప్రపంచాన్నే తలకిందులు చేస్తుంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు, గల్ఫ్ దేశాల్లో ఇంధన మౌలిక వసతులపై దాడులు అంతర్జాతీయ ఇంధన ధరలను ఆకాశానికి చేర్చాయి. బ్రెంట్ క్రూడ్ ధర $115 తాకింది. అయితే ఈ యుద్ధ పరిణామాలు కేవలం ఇంధన మార్కెట్లపై మాత్రమే కాకుండా ఇంటర్నెట్ సర్వీసులపై భయంకర ప్రభావాన్ని చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. హర్మూజ్, ఎర్ర సముద్రం, బాబ్ అల్ మాండేడ్ జలసంధుల్లోని సముద్రగర్భ ఫైబర్ ఆప్టిక్ కేబుళ్లను ఇరాన్, హౌతీ గ్రూప్ల ద్వారా లక్ష్యంగా పెట్టొచ్చనే అనుమానాలు వినిపిస్తున్నాయి. ఈ కేబుల్స్ ప్రపంచ ఇంటర్నెట్ ట్రాఫిక్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. యుద్ధం కారణంగా ఇంటర్నెట్ భయాలు భారత్ను వెంటాడుతున్నాయి. యూరోప్ దేశాల నుంచి భారత్ ఇంటర్నెట్ సేవలు పొందుతోంది. ఇంటర్నెట్ ట్రాఫిక్ అంతా గల్ఫ్ ప్రాంతంలోనే ఉంది. సముద్ర గర్భంలోనే కొన్ని వేల కిలోమీటర్ల మేరకు కేబుల్స్ ఏర్పాటయ్యాయి. ముంబై, చెన్నైని యూరోప్, పశ్చిమాసియాతో అనుసంధానించే ముఖ్యమైన కేబుల్ వ్యవస్థలు ఇక్కడ్నుంచే వెళతాయి. వీటిలో ఎస్ఈఏ MEWE4, IMEWEతో పాటు ఆల్కాన్ లాంటి కేబుల్స్ ఉన్నాయి. ఇవి భారత డిజిటల్ నెట్వర్క్కు వెన్నెముక లాంటివి. యుద్ధం మరింత ముదిరితే, ఆధిపత్య పోరు పెరిగితే సముద్ర గర్భంలో ఉన్న కేబుళ్లకు ప్రమాదముంటుందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం 99% అంతర్జాతీయ డేటా సముద్ర గర్భంలోని ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ద్వారానే వస్తోంది. యుద్ధ ప్రభావంతో కేబుల్స్ ప్రమాదాలు ఎలా ఉన్నా కనీస మరమ్మతులు చేసే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ఏ క్షణంలో ఏదైనా జరగొచ్చని, ఇంటర్నెట్పై ప్రభావం చూపించొచ్చనే చర్చ జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా మనం వాడుతున్న ఇంటర్నెట్ డేటాలో ఎక్కువ శాతం సముద్ర గర్భంలో మైళ్ల పొడవున ఏర్పాటు చేసిన ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ద్వారానే ప్రవహిస్తుంది. ఎర్ర సముద్రం, హర్మూజ్ జలసంధి ప్రాంతాల్లో దాదాపు 20కి పైగా అతి ముఖ్యమైన సబ్సీ కేబుల్స్ ఉన్నాయి. ఆసియా, ఐరోపా, ఆఫ్రికా ఖండాలను కలిపే ఈ కేబుల్స్ వీడియో కాల్స్, ఈమెయిల్స్ నుంచి మొదలుకొని బ్యాంకింగ్ లావాదేవీలు, ఏఐ సేవల వరకు అన్నింటికీ కీలకమైనవి. హర్మూజ్ జలసంధిలో కేవలం 200 అడుగుల లోతులోనే ఉండే ఈ కేబుల్స్ ఇరాన్ రక్షణ దళాలకు చాలా ఈజీ లక్ష్యాలుగా మారే ప్రమాదముంది. హర్మూజ్ దగ్గర సముద్ర గర్భంలో ఉన్న కేబుల్స్ డ్యామేజ్ అయితే పూర్తిగా ఇంటర్నెట్ నిలిచిపోతుందా అంటే అలాంటి పరిస్థితేమీ ఉండదు. స్లో అవుతుంది, వీడియోలు బఫర్ అవుతాయి, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఆగిపోయే ప్రమాదముంటుంది. ప్రస్తుతం జలసంధి దగ్గర షిప్పింగ్ భారీగా తగ్గిపోయింది. సముద్ర గర్భంలో కేబుల్కు ఏదైనా ప్రమాదం జరిగినా రిపేర్ చేసేందుకు ప్రత్యేక నౌకలు కూడా వెళ్లలేవు. దీంతో దాన్ని సరిచేయడానికి వారాలు, నెలలు పట్టే ఛాన్స్ ఉంటుంది. డిజిటల్ నెట్వర్క్ ఆగిపోవడమంటే అది ఆర్థిక వ్యవస్థ మీద మరింత భారం పడినట్లే. ఇదే ఇప్పుడు భారత్ను మరింత టెన్షన్ పెడుతోంది. భారత్ లాంటి దేశాలకు విదేశీ డేటా కనెక్షన్ల కోసం హర్మూజ్ మార్గంలోని కేబుల్స్ కీలకం. ఇరాన్ కావాలని ఈ కేబుల్స్ను టార్గెట్ చేస్తే ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు, ఆస్పత్రులు, కమ్యూనికేషన్ వ్యవస్థలు కుప్పకూలిపోతాయి. ఇదే జరిగితే క్రూడ్ వార్ కాస్త డేటా యుద్ధంగా మారి ప్రపంచం చీకట్లోకి వెళ్లడం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఇప్పుడు ఇంటర్నెట్ భయాలను పెంచేస్తోంది. అసలు కేబుల్స్ కు ప్రమాదంలో పడేందుకు అవకాశాలు ఉన్నాయా? గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా? కేబుల్స్ తెగిపోతే ఆ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై ఎలా ఉండే ఛాన్స్ ఉంది? నిపుణుల హెచ్చరికలు ఏంటి? కేబుల్స్ డ్యామేజ్ అయి
ఇంటర్నెట్ సర్వీసులు స్లో అయిన ఘటనలు గతంలో చాలానే జరిగాయి. ఇరాన్ మద్దతున్న హౌతీలు ఎర్ర సముద్రంలో నౌకలపై దాడులు చేస్తూ ఆ ప్రాంతాన్ని డేంజర్ జోన్గా మార్చేశారు. హౌతీల దాడులతో గతంలో కొన్ని కేబుల్స్ దెబ్బతిని ఆసియా, ఆఫ్రికాలో ఇంటర్నెట్ వేగం దారుణంగా పడిపోయింది కూడా. 2008లో ఈజిప్ట్ దగ్గర మెడిటేరియన్ సముద్రంలో కొన్ని ప్రధాన ఇంటర్నెట్ కేబుల్స్ తెగిపోయాయి. దీంతో మిడిల్ ఈస్ట్తో పాటు దక్షిణాసియాలో ఇంటర్నెట్ సేవలు స్లో అవడమే కాదు, కొన్ని ప్రాంతాల్లో ఆగిపోయాయి. ఇక 2013లో అలెగ్జాండ్రియా దగ్గర కేబుల్ ధ్వంసమైన కేసులో డైవర్లను అరెస్టు చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. 2024లో ఎర్ర సముద్రంలో హౌతీలు జరిపిన దాడుల్లో సీకామ్, టీజియన్ గల్ఫ్, యూరోప్ ఇండియా గేట్వే లాంటి కేబుల్స్ డ్యామేజ్ అయ్యాయి. ఆ సమయంలో రిపేర్లు ఆలస్యంగా జరిగాయి. దాడులు కొనసాగుతున్న ప్రాంతంలో పనిచేయడానికి నౌకలు కూడా ముందుకు రాలేదు. అలాంటిదిప్పుడు ఇరాన్ యుద్ధం మొదలు పెడితే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు హర్మూజ్, బాబ్ ఎల్ మందేబ్ లాంటి కీలక మార్గాలు క్లోజ్ కావడంతో ఒకవేళ కేబుల్స్ తెగితే వాటిని రిపేర్ చేయడం దాదాపు అసాధ్యమే. యుద్ధం జరుగుతున్న ప్రాంతాల్లోకి కేబుల్ రిపేర్ షిప్స్ వెళ్లడానికి ఇన్సూరెన్స్ కంపెనీలు, యజమానులు అంగీకరించరు. దీంతో ఇంటర్నెట్ నెమ్మదించడమే కాదు, నెలలకు నెలలు డిజిటల్ వ్యవస్థలు స్తంభించిపోయే ప్రమాదముంటుంది. అదే ఇప్పుడు భారత్ను మరింత టెన్షన్ పెడుతోంది. అయితే ఇలాంటి ప్రమాదాలు ముందే గుర్తించిన యుఏఈ లాంటి దేశాలు కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లను సురక్షిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకున్నాయి. వాటికి భూమ్మీదే ఫైబర్ కనెక్షన్లు ఉన్నాయి. దీంతో సముద్ర మార్గంలో ఇబ్బందైనా వేరే రూట్లో ఇంటర్నెట్ సేవలు కొనసాగిస్తాయి. భారత్కు అలాంటి అవకాశం లేదు. ఏమైనా యుద్ధం ఎఫెక్ట్ ఇప్పటికే మన దేశంలో ప్రతి గడపను తాకినంత పనిచేస్తోంది. మరింత ముదిరితే ప్రతి ఒక్కరిని ఎఫెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇంటర్నెట్ అనేది ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవితంలో భాగమయ్యింది. అలాంటి ఇంటర్నెట్కు ఇబ్బంది ఎదురైతే ప్రపంచమే అల్లకల్లోలంగా మారడం ఖాయం.